కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన మాదిగ నరసింహాని అదే గ్రామానికి చెందిన కురువ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు దాడి చేశారని పేర్కొన్నారు. నరసింహుల పొలంలో చంద్రశేఖర్ పశువుల్ని వదిలి కంది పొలాన్ని మేపాడని, పొలంలో ఎందుకు పశువులు వదిలామని అడిగితే నరసింహులపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఎంఆర్పీఎస్ జేబీఎం అధ్యక్షులు మాదిగ బుజ్జిబాబు ఆరోపించారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నామమాత్రంగా ట్రీట్మెంట్ చేసి పంపించారని ఆరోపించారు. అయితే నరసింహ అనారోగ్యం క్షీణించడంతో మరలా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడని, ఇక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా డీఎస్పీ వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎర్రకోట నరసింహుల భార్య నా భర్త చేను వెంటే చేనులో పశువులు గొర్రెలు పడింటే అక్కడ చంద్రశేఖర్ వాళ్ళమ్మ గొంతు పట్టి పిసికినారు. ఎస్సీ వాళ్ళు కుర్రవాళ్ళు మన ఎస్సీ వాళ్ళు. నా పేరు ఎమ్మెల్యమ్మ. ఇట్లా నా మూడు భర్త చచ్చిపోయింది. ఎట్లా అక్కడ చేను దగ్గర ఎవరు లేరు, కొట్టినారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందినటువంటి మాదిగ నరసింహను కూడా ఈ నెల 18వ తేదీన ఆయన పొలం గువ్వలదొడ్డి రోడ్డులో ఉన్నటువంటి ఆయన పొలానికి కంది కూడా వేసుకోవడం జరిగింది. ఆ కందిని కూడా కాపు కాయడానికి వెళ్తే అదే గ్రామానికి చెందినటువంటి కురువ చంద్రశేఖర్, కురువ మాణిక్యములు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పొట్టేళ్లను ఆవులను కూడా మాదిగ నరసింహుల పొలంలో కూడా వదిలి మొత్తం కూడా కందిని కూడా మేపడం కూడా జరిగింది. మరి మాదిగ నరసింహుడు జీర్ణించుకోలేక ఇదేమిటని కూడా వాళ్ళని ప్రశ్నిస్తే, ఏరా మాదిగ లంచపడక నీవు మమ్మల్నే ప్రశ్నిస్తే వాడవుతాడని వాళ్ళిద్దరు కూడా కలిసి అంగీలు చింపి చెవుకి, కుడి భుజానికి, పక్కటెముకలకి, అదేవిధంగా కాలు కూడా పురిదిప్పు కూడా విచక్షణ రహితం కూడా కొట్టడం కూడా జరిగింది. ఇది చాలా హేయమైన చర్య అని కూడా నేను ఖండిస్తున్నా. మరి ఆ రోజునే 19వ తేదీన కూడా ఇక్కడ హాస్పిటల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మరి ఇక్కడ డాక్టర్స్ కూడా కేవలం ఒక్క గులిగితోనే ఇచ్చే నుంచి కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరిగితే కేసులు కట్టడంలోన ఈ కర్నూలు జిల్లా నిర్లక్ష్యం అవుతుంది. కేవలం ఈ కర్నూలు జిల్లా ఎస్పీదే నిర్లక్ష్యం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతవరకు దాడి జరిగినా కూడా ఇక్కడ ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కాలేదంటే దేనికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మిగనూరు డిఎస్పీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. అదేవిధంగా కర్నూలు జిల్లా ఎస్పీ కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు.